చాలా రోజుల తర్వాత మేము మా ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కి వెళ్తున్నాం మామ. గోవాకి వెళ్తున్నారా? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేశారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. తొలుపులం లోవలోకి వెళ్తున్నాం. అదేంటి మామ అంత బిల్డప్ ఇచ్చి చూపితే చీప్ గా లోకల్లోనే లోవలోకి వెళ్తాను అంటే ఏంటి అనకండి మామ. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలంటే లోవను మించిన ప్లేస్ ఇంకొకటి ఉండదు, నన్ను నమ్మండి. పైగా ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనమే పుల్లలు తెచ్చుకొని, మనమే వంట సౌండ్ తెచ్చుకొని, మనమే వండుకొని మన ఫ్రెండ్స్ మీద కొత్త కొత్త ప్రయోగాలు చేయొచ్చు. ఫ్రెండ్స్ తో దాటినాక మంచి డీజే సౌండ్ సిస్టమ్ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాం. చీప్ గా వచ్చే కదా డిమోట్ డ్రింక్ కూలింగ్ లో పెట్టేసాం. ఇంతలోపు మీరు కాయలు కట్ చేయండి రా, మేము పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కోళ్లు కోసి పట్టుకొచ్చేస్తాం అని చెప్పేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళబోడి షాక్ అయ్యామో, పైన రెనోవేషన్ వర్క్ తో పై కూడా ఆఫ్ చేశారంట. ఈ రోజు మాత్రం రద్దీ మామూలుగా లేదు. అందుకనే విఐపీ రూట్ లోకి దొంగచాటుగా దూరేసి అది ఉండాలి. మొత్తానికి అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం మామ. తిరిగి వెనక్కి వెళ్ళబోడికి పెద్ద ప్రాబ్లం వచ్చింది మామ. ఏంటంటే కరెంట్ లేదురా అన్నారు. అందుకని బొలెరో బ్యాటరీ ఇప్పేసి పట్టుకొచ్చేసాం. ఇంత దారుణం. ఆడవాళ్ళ శీలాన్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? ఇంతలోనే వంట అయిపోయింది మామ. అందరూ కలిసి కుమ్ము కుమ్మేసి ఇక మొదలెట్టాం చూడండి డాన్స్ లో.